రోడ్డు కబ్జాకి మాజీ కౌన్సిలర్ యత్నం స్థానికుల అండతో అడ్డుకున్న తాజా మాజీ కౌన్సిలర్ రోడ్డేనంటూ స్పష్టం చేసిన మున్సిపల్ అధికారులు. కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డులో రోడ్డును కబ్జా చేయడానికి ఓ మాజీ కౌన్సిలర్ విశ్వ ప్రయత్నం చేశారు. కాగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్కు ఈ విషయాన్ని స్థానికులు వివరించారు. మొన్నటి వరకు ఇక్కడ విజయ్ భాస్కర్ గౌడ్ కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే అంతకు ముందు ఇతర వార్డులో కౌన్సిలర్ గా పనిచేసి పక్క వార్డులో పోటీ చేసి ఓడిపోయి అధికార పార్టీలో చేరిన ఆ మాజీ కౌన్సిలర్ ఆ రోడ్డు భూమిపై కన్నేశాడు. స్థానికంగానే నివాసం ఉండటంతో ఎక్కడా ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ పాగా వేయాలనే ప్రయత్నం గట్టిగానే చేశాడని స్థానికులు పేర్కొన్నారు. అయితే 40వ వార్డులో శివాలయం వెనుక వైపు 50 ఫీట్ల రోడ్డు ఉంది. ఆ రోడ్డు నిర్మాణం జరగాల్సిన ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేకపోయింది. కాగా అక్కడ మురుగునీరు ఇతర నీరు చేరి పెద్ద నిర్మానుష్య ప్రాంతంగా మారింది. ముళ్ల పొదలు చెట్లు పెరిగిపోవడం అటు నుంచి రోడ్డు లేదన్నట్టుగా ప్రాంతంలో మారడంతో మాజీ కౌన్సిలర్లు కలిసి వచ్చినట్లయింది. అనుకున్నట్లుగానే గుట్టు చప్పుడు కాకుండా ఆ రోడ్డును కబ్జాకి యత్నించారు. హద్దురాళ్లు పాతి కబ్జా చేయాలని చూశారు. దీంతో స్థానిక కాలనీ వాసులు గమనించి మొన్నటి వరకు కౌన్సిలర్ గా పనిచేసిన విజయ్ భాస్కర్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన వెంటనే విషయాన్ని క్షుణ్ణంగా మున్సిపల్ అధికారులకు తెలిపారు. నిర్మానుష్య ప్రాంతంగా ఉండటంతో కబ్జా చేయాలని చూస్తున్నారని, దీనిని మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లో చూడాలని అధికారులకు సూచించారు. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లారు. మాస్టర్ కాపీ పరిశీలించగా సర్వే నెంబర్ 832లో మొత్తం 50 ఫీట్ల రోడ్డేనని, ఇక్కడ ఎవరి ప్లాట్లు లేదని సంబంధిత మున్సిపల్ అధికారులు తేల్చారు. హద్దులు పాతడం ఆపి పాతిన హద్దురాళ్లను వెంటనే తొలగించాలని హెచ్చరించారు. దీంతో ఉదయం కబ్జాకు పెట్టేందుకు హద్దురాళ్లు పాతగా సాయంత్రంలోగా అటు తాజా మాజీ కౌన్సిలర్స్ ఇటు అధికారుల చర్యలతో రోడ్డు అక్రమ కబ్జా కాకుండా చూశారు. ఇటువంటి చర్యలు మంచివి కావంటూ స్థానిక కాలనీ వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కబ్జాల పరంపరం ఏదో మూల కలవర పెడుతూనే ఉంది. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించొద్దు అంటూ స్థానికులు మున్సిపల్ శాఖ అధికారులు వివరించారు. ఇటువంటి చర్యల వల్ల స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కాగా సమాచారం ఇచ్చిన వెంటనే తాజా మాజీ కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్ స్పందించి అధికారులను అప్రమత్తం చేయడం, నిజాలను పరిశీలించాలనే సూచన దృష్ట్యా కబ్జా ప్రయత్నం విఫలం అయ్యింది. అయినప్పటికీ ఇటువంటి చర్యలు జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరారు.